మనం సాధారణంగా నాణ్యాలు ఉపయోగిస్తున్నాం కదా. ఈ నాణ్యాలు అనేవి మన భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? మనకి వేదకాలంలో నాణ్యాలు ఇలాంటివి లేవన్నమాట. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా బియ్యం ఇచ్చాను అనుకోండి, వాళ్ళు నాకు పాలు ఇచ్చేవాళ్ళు, ఇంకోటి పప్పు ధాన్యాలు ఇచ్చేవాళ్ళు. ఇలా వస్తు మార్పిడి పద్ధతి ఉన్నది. దాంతోపాటుగా నిష్కా అని చెప్పేసి ఒక బంగారు పలక, చిన్న బంగారం లాంటిది, వెండిది, ఒక చిన్న కాయిన్ లాగే పలకలాగా ఉండేది, అటువంటిది ఇచ్చేవాళ్ళు వస్తువులు. అయితే మనకి మొట్టమొదటిసారి నాణ్యాలు కనిపించిన కాలం వచ్చేసి మహాజనపదాల కాలంలో ఈ నాణ్యాలు అనేవి మొట్టమొదటిసారి వచ్చాయన్నమాట. వాటిని పంచు మార్పిడి కాయిన్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇలా ఉంటాయన్నమాట. ఇటువంటి నాణ్యాలు సిల్వర్ నాణ్యాలు, ఇంకా మనకి ఇత్తడి ఇలా ఉంటాయి కదా. సో ఇటువంటి నాణ్యాలు మొట్టమొదటిసారిగా మనకి మహాజనపదాల కాలంలో వచ్చాయి. అంటే ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితము 16 మహాజనపదాలు ఉన్నాయి కదా, వాటిల్లో మొట్టమొదటిసారిగా మనం నాణ్యాలు చూసామన్నమాట. అక్కడి నుంచి నాణ్యాలు అనేవి ముద్రించుకుంటూ వచ్చారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు వచ్చాయి. గ్రీకుల కాలంలో బంగారు నాణ్యాలు వచ్చాయి. అప్పటికి మన దగ్గర వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా ముద్రించేవాళ్ళు. ఇలా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణ్యాలు ఎప్పుడు వచ్చాయంటే మహాజనపదాల కాలంలో వెలుగులోకి వచ్చాయి.